హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం అండి. పెండింగ్ బకాయిల బెనిఫిట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో దశాబ్దాల కాలం పాటు నిస్వార్థంగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి వేలాది మంది పెన్షనర్ల సమస్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. పదవీ విరమణ పొందిన వెంటనే అందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వృద్ధులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అనే ఆవేదన సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అత్యంత గట్టిగా గళమెత్తి తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే ఎటువంటి జాప్యం లేకుండా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. పెన్షనర్ల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటం కేవలం విన్నపాలకు పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణ వైపు మళ్ళింది. దీనికి నిదర్శనంగా బుధవారం నాడు హైదరాబాద్ నగరంలోని ధర్నా చౌక్ అంటే ఇందిరా పార్క్ వద్ద ఒక బ్రహ్మాండమైన మహాధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ భారీ నిరసన ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వేలాది మంది పెన్షనర్లు తరలివచ్చి తమ ఆవేదనను చాటారు. ఈ చారిత్రాత్మక నిరసన కార్యక్రమంలో పలువురు కీలక నేతలు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా ఆల్ ఇండియా ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ ఎంఎస్ రెడ్డి గారు మరియు మెడికల్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ భరత్ సత్యనారాయణ గారు తమ ప్రసంగాల ద్వారా ప్రభుత్వంపై విమర్శల ఆహ్, జడివాన కురిపించారని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అంటే ఎన్నికల సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలన్నిటిని అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని, పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తామని కొండంత ఆశలు కల్పించి హామీలిచ్చారని వారు గుర్తు చేశారు. అయితే అధికారం చేపట్టి నెలలు గడుస్తూ ఉన్నా ఆ హామీలు అమలుకు నోచుకోకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేసి వృద్ధులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ బకాయిల విడుదల గురించి పెన్షనర్ల సంఘాలు అడిగినప్పుడు సో, రాష్ట్ర ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవు అని జెప్పేసి ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అత్యంత విచారకరమని మరియు సిగ్గుచేటు అని జెప్పి నేతలు విమర్శించారు. సంక్షేమ పథకాలకు మరియు ఇతర కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం జీవితాంతం రాష్ట్ర నిర్మాణం కోసం శ్రమించినటువంటి కు తమకివ్వాల్సిన కష్టార్జితం విషయంలో డబ్బులు లేవని చెప్పడం తమను అవమానించడమే అని వారు అభిప్రాయపడ్డారు. మరి దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు, పిల్లల పెళ్ళిళ్ళకు మరియు నిత్యావసరాలకు డబ్బులు లేక పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి ఆర్థిక నిర్వహణలో పెన్షనర్ల ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని వారు పట్టుబట్టారు. ఆర్థిక అంశాలతో పాటు పెన్షనర్ల ఆరోగ్య భద్రత అంశంపై కూడా ఈ సభలో లోతైన చర్చ జరిగింది. ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఇందుకోసం ఒక పటిష్టమైన మరియు సమగ్రమైన ఆరోగ్య పథకాన్ని తక్షణమే రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరి ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డులు ఆసుపత్రులలో పనిచేయటం లేదని, దీనివల్ల వృద్ధాప్యంలో అత్యవసర చికిత్స పొందడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానాల్లో ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌ను అందేలా చూడాలి అని జెప్పేసి వారు ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆసుపత్రులకు ప్రభుత్వం నుండి సకాలంలో నిధులు అందేలాగా ఒక పారదర్శకమైన వ్యవస్థను నిర్మించాలని జెప్పేసి ఈ సందర్భంగా వారు సూచించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన మరియు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు మరియు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, పార్ట్ టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీ మరియు గంటల ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సిబ్బంది
కొనసాగింపుపై సరికొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాబోయే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ సేవలను కొనసాగించాలంటే తప్పనిసరిగా ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్‌లో ద్వారానే అనుమతులు పొందాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగుల వివరాల నిర్వహణలో మరియు జీతాల చెల్లింపులో మరింత పారదర్శకత వస్తుందని ఆర్థిక శాఖ తన ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే సంబంధిత విభాగాల హెచ్ఓడీలకు గత ఏడాదికి సంబంధించిన డేటాను మరియు ప్రస్తుత అవసరాలను ఆధారంగా చేసుకొని ఆయా తాత్కాలిక ఉద్యోగుల కొనసాగింపు వివరాలను శాఖాధిపతికి పంపాలి. ఆ వివరాలను శాఖాధిపతి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపుతారు. ఆర్థిక శాఖ ఆ వివరాలన్నిటినీ తన వద్ద ఉన్న బడ్జెట్ అంచనాలతో సరిచూసుకున్న తర్వాతే అధికారిక జీవో జారీ చేస్తుంది. ఈ కొత్త విధానం వల్ల తాత్కాలిక ఉద్యోగుల వివరాల నమోదులో గతంలో జరుగుతున్న పొరపాట్లకు అడ్డుకట్ట పడుతుందని, అంతేకాకుండా అనధికారికంగా లేదా దొడ్డిదారిన పెరిగే నియామకాలను అనాథరైజ్డ్ అపాయింట్మెంట్స్ పూర్తిగా అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ విధానం వల్ల కేవలం అర్హులైన వారికే జీతాలు అందేలాగా ఒక పగడ్బందీ వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే తాత్కాలిక ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక ముఖ్యమైన క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది కూడా తాత్కాలిక సిబ్బంది కొనసాగింపు అనేది ప్రభుత్వంలో ఉన్నట్టుగానే థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారానే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి దీని అర్థం ఏమిటంటే ఆయా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు మరియు ఇతర సౌకర్యాలు ఏజెన్సీల ద్వారానే అందుతాయి. మరి ఏదేమైనప్పటికీ అటు రిటైర్డ్ ఉద్యోగులు ఇటు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాడుతూ ఉంటే, ఇటు తాత్కాలిక ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత మరియు కొనసాగింపు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ఈ 2 వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, ఈ నిరసన జ్వాలలు మరింత ఉధృతమవుతాయని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం ఇప్పుడు లక్షలాది మంది జీవితాలపై నేరుగా ప్రభావం అయితే చూపబోతుంది. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఏం జరుగుతోందంటే తెలంగాణలో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే గత 2 ఏళ్లుగా ఆలస్యం అవుతోందని చెప్పాలి. మరి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఈ మేరకు ఈ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మరి ఇటీవలే హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ వద్ద భారీ మహాధర్నాను కూడా వారైతే నిర్వహించి వేలాది మంది పెన్షనర్లయితే అందులో పాల్గొన్నారు. మరి ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలని కోరుతున్నాయన్నమాట. సో, ఇక ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతల్లో పెన్షనర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వైద్య ఖర్చులు, పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, నిత్యావసరాల కోసమో డబ్బుల కొరత అయితే ఏర్పడుతుంది కాబట్టి వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని కూడా ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. సో, మొత్తానికి ఒకవైపు పెన్షనర్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, మరోవైపు తాత్కాలిక ఉద్యోగుల కొనసాగింపు అంశం. ఈ 2 అంశాలు ప్రస్తుతం తెలంగాణలో కీలక హాట్ టాపిక్‌గా అయితే మారాయి. సో, దీనిపై ప్రభుత్వము ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? భవిష్యత్ పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. పెన్షనర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాటం అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. తాత్కాలిక ఉద్యోగులు, టెంపరరీ ఎంప్లాయీస్ ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు లక్షలాది కుటుంబాలపై ప్రభావితం అయితే చూపనున్నాయి.